థియేటర్ సందీప్కి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాక ఆనందం, దుఃఖం, కష్టం, సుఖం ఇవన్నీ అతనికి తెలిసేలా చేసినట్ట అన్వేష ఆనందానికి అంతులేదు. ఆమెకు మరణించిన భర్త సందీప్ మళ్ళీ కనిపించాడు. ఆమె ఈ ప్రపంచాన్నే మర్చిపోయింది. తన భర్త కళ్ళలో వెలుగు చెప్పే ప్రపంచాన్ని చూసింది. సంతోషకాంతులు నిండిన సురలోకాన్ని చూసింది. ఆమె ప్రేమకి హద్దులు అవధులు లేవు. ఎస్, లైలా మజ్ను, రోమియో జూలియట్, సలీం అనార్కలి, ఉషా భాగవతి, అన్వేష్ సందీప్. ప్రతి కథకి ఓ సత్యం ఉంటుంది, ఓ మలుపు ఉంటుంది. సందీప్కి ఒక బొమ్మ అని అన్వేషకి తెలియదు, అది సత్యం. ఆమె తలచూపిన ప్రేమానురాగాల సంగీతం వింటూ వింటూ తాను ఒక బొమ్మనని సందీప్ మర్చిపోయారు. ఇది మలుపు. అక్కడ మా ఫ్రెండ్ నేను భోజనం చేయమంటే అలా పారిపోయిన వ్యక్తి. నేను భోజనం చేయలేదు కాబట్టి చేస్తే ఏమవుతుంది? ఏమో టీచర్ని అడగాలి. ప్రతిదానికి టీచర్ని అడగాలా? సరే, అవన్నీ పక్కన పెట్టు. నువ్వు ఎప్పుడు నా కళ్ళ ముందే ఉంటున్నావు, మళ్ళీ నా దిక్కులా పారిపోయావు. నాకంతే నేను ఒక విషయం అడుగుతాను, ఏమనుకోగా? అనుకుంటాను. మాట అడగాలి అని అనుకుంటారు, ఇలా అడిగినాను. ఎందుకు నేను నువ్వు నా నుంచి వేరు చేసుకుని మాట్లాడతాను. మన ఇద్దరం వేరు వేరు కాదు, మన ఇద్దరం సరే చెప్పు, ఇంటికి వెళ్ళాలి. నువ్వు నన్ను విడిచిపెట్టి కొన్నాళ్ళు దూరంగా ఉండాల్సి రావచ్చు. ఎందుకని? దూరంలో ఒక పనులు నీకు జరిగే విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. జరిగిన విషయాల గురించి టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. నేను చెప్పేది విని నేను వెళ్ళాల్సి రావచ్చు. అయితే నీతో పాటు నేను కూడా వస్తాను. కుదరదు, నేను ఒక్కనే వెళ్ళాలి. కుదరదు, నేను ఒప్పుకోను. ఎందుకు? ఎందుకంటే నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను కాబట్టి. నువ్వేం చిన్నపిల్లలు కావు. చిన్నపిల్లలు కాదు లేదు, కానీ ఆడపిల్లలు. అవును లేదు, ఆడపిల్లల గురించి నీకు తెలియదు. చిన్నప్పుడు తండ్రితో అనుబంధాన్ని పెంచుకుంటారు, పెళ్ళయ్యాక భర్తతో అనుబంధాన్ని పెంచుకుంటారు. కొంతమంది అమ్మాయిలు వేరుగా ఉంటారేమో, కానీ మెజారిటీ అమ్మాయిలు మాత్రం నా అలాగే ఉంటారు. ఒకవేళ నువ్వు నన్ను విడిచిపెట్టి నేను లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడదు. నువ్వు లేకుండా నేను లేదు. కనుక నేనైతే చూపు నువ్వు, ఊపిరి నేనైతే శ్వాస నువ్వు, గుండె నేనైతే చప్పుడు నువ్వు. నువ్వు నేను వేరు వేరు కాదు, నువ్వు వేరు కాదు. నీకు ఎలా చెప్పాలో, ఏ భాషలో చెప్పాలో తెలియడం లేదు. అసలు చెప్పాలో చెప్పకూడదో కూడా అర్థం కావడం లేదు. వద్దు, నన్ను వద్దు, నన్ను చెప్పనివ్వండి. నేను ఈ నరకం భరించలేను. నేను మీ తీర్పుని కాదు మేడం. నేను ఒక రోబోని, మరబోని. నాకు హృదయం లేదు, ప్రాణం లేదు, ప్రవర్తన లేదు. నేనొక యంత్రాన్ని. మరి నా దీపు ఏది? ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. సార్, నాలో ఒక కంప్యూటర్ ఉంది, అది మీరు చెప్పినట్టు నడుచుకోవాలి. కానీ సిస్టంలో ఏదో ఎర్రర్ డెవలప్ అయింది. ఆ ఎర్రర్ రెక్టిఫై కావాలి.
నీ భర్త చనిపోయిన విషయం తెలిస్తే మీరు దక్కరని, ఆ షాప్ లో చచ్చిపోతారన్న భయంతో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి నన్ను తయారు చేశారు. నీ భర్తగా మీ జీవితంలో ప్రవేశపెట్టారు. ఒక మరబొమ్మగా మీరు ఎలా చెప్తే అలా విన్నాను. కానీ మీ ప్రేమ, మీ అనురాగం చూశాక ఈ అబద్ధపు మనకరా నాకు ఇబ్బందిగా మారింది. మీరు ఎంతగానో ప్రేమించే ఎక్కువగా నేను ఇంకా నటించలేను మేడం, నటించలేను. ఎంత పుట్టించమ్మో, ఇంకా అంటే అయిష్టత ఏర్పడేలా నన్ను పెంచిన మీరే ఇంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలిగారు డాడీ? నా చిన్నప్పుడు విమానం బొమ్మ కావాలి డాడీ అని అడిగితే నిజంగా విమానం ఎక్కించి దేశం మొత్తం తిప్పారే. ఊహ తెలియని వయసులోనే నన్ను ఊహలో బతుకుతున్నా పెంచిన మీరు ఇప్పుడు భ్రమలో బతుకుతానని ఎలా అనుకుంటున్నారు? డాడీ, నేను ప్రేమించింది దీపు అనే పేరుని కాదు డాడీ, దీపు అనే మనిషిని. ఒక ప్రాణం లేని బొమ్మే ప్రేమ విలువ తెలుసుకొని తట్టుకోలేక వెలగలాడిపోతుంది. అలాంటిది ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నా దీపు ప్రాణాలతో లేడని తెలిసాక నేను ప్రాణాలతో ఉంటానని ఎలా అనుకున్నాను? కూతురి కోసం కోట్లు ఖర్చు పెట్టి బొమ్మని కొనగలిగిన మీ ప్రేమ ఎంతో జరుగుతుంది. నీ కూతురు దీపు అక్కడ నిలబడి నన్ను పిలుస్తున్నాడు డాడీ. నా కోసం ఎదురు చూస్తున్నాడు డాడీ. నేను లేకుండా నా దీపు ఉండలేడు డాడీ. ఉండలేడు. దీపు వచ్చేస్తున్నా, దీపు వచ్చేస్తున్నా. దీపు, రాస్కల్, ఓ బొమ్మలైంది నా మాట వినకుండా నన్ను తిప్పేస్తావా? నిన్ను నన్నేం చేయడం లేదు సార్. నా గురించి నాకు తెలుసు. ఐ నో వాట్ ఐ యామ్. నన్ను ఏదో చేయాలని తాపత్రయపడకండి. ఈ బొమ్మ ఇక ఆడదు. సిస్టంలో ఎర్రర్ వచ్చేసింది. మీరు ఇచ్చే కమెంట్స్ కి, మీరు ఫీడ్ చేసే డేటాకి రెస్పాండ్ కాదు. ఒక అబద్ధంగా చలామణి కావడం కంటే ఒక నిజంగా ఆగిపోవడంలోనే ఈ బొమ్మకు సార్థకత ఉంది. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సార్, కూలిపోయే ముందు మీకు థ్యాంక్స్ చెప్పకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. ప్రాణం లేని మరబొమ్మకు ప్రేమ విలువ తెలియచెప్పారు. జీవం లేని యంత్రానికి జీవితం అంటే ఏమిటో తెలియచెప్పారు. సందీప్ అనే ఈ అబద్ధానికి ప్రేమ అనే నిజాన్ని తెలుసుకునే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను ఈ ప్రయోగంలో ఘోరంగా విఫలమైనది నిజాయితీగా ఒప్పుకుంటున్నాను.
ఆ భగవంతుడు బొమ్మలకి మనుషులకి మధ్య చాలా స్పష్టమైన గీత గీశాడు. అజ్ఞానంతో ఆ గీతను చెరిపేయాలని చూశాడు. బట్ ఐ ఫెయిల్. ఈ కథ మనకు ప్రేమలో అబద్ధానికి చోటు లేదని, ధనాన్ని లోకాన్ని గెలవగల శక్తి ఉన్నదని తెలుపుతున్నది. మనందరం ఈ రోజున డబ్బు వేటలో పడి మనసు లేని బొమ్మలుగా మారిపోతున్నాము. జీవం కోల్పోయిన యంత్రాలా బ్రతికేస్తున్నాం. ధనబలం జనబలం కోసం మోసాలు చేస్తున్నారంటే అబద్ధాలు చెప్పడానికి వెనకాడండి. ధనదాహంతో అధికార వ్యామోహంతో ప్రేమను ప్రేమించిన వారిని చంపేసుకుంటున్నాం. ఈ లోకం మునుముందు మళ్ళీ ప్రేమ నిండిన ఉద్యానవనంగా మారుతుందని, మారాలని బలంగా కోరుతూ సెలవు. Hello?